హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫైనల్‌గా అయితే ఈరోజైతే మనం ఈషా ఫౌండేషన్ దగ్గరికైతే వచ్చేసాము. మనం బెంగుళూరు దగ్గరగా ఉన్న చిక్బల్లాపూర్‌లో ఉన్న ఈషా ఫౌండేషన్ అయితే నేనైతే విజిట్ చేశాను. ఇది నా గ్రాడ్యుయేషన్‌లో ఉన్న డ్రీమ్ ఇది. ఎప్పటినుంచో వెళ్దాం వెళ్దాం అనుకుంటా ఉన్నాను. కానీ ఫైనల్‌గా అయితే ఈరోజైతే నాకు పాసిబిలిటీ అయితే అయ్యింది. అంటే అసలు ఎలా వెళ్ళాలి? మనం బెంగుళూరు నుంచి ఈషా ఫౌండేషన్‌కి అసలు ఎళ్ళగలుగుతామా? డిస్టెన్స్ మనకి అవైలబిలిటీగానే ఉండిద్దా? ఐ మీన్స్ వెహికల్స్ మనకన్నీ అవైలబిలిటీగానే ఉండిద్దా? డిస్టెన్స్ అనేది మనకు కంఫర్టబులా కాదా అని ఎన్నో క్వెషన్స్ అనేవి మన తెలుగు వాళ్ళకి చాలా క్వెషన్స్ అయితే ఉండేవి. కానీ మనం మెజెస్టిక్ నుంచి డైరెక్ట్‌గా చిక్బల్లాపూర్ బస్ స్టాండ్‌కి అయితే బసెస్ అయితే అవైలబిలిటీగా ఉండిద్ది. చిక్బల్లాపూర్ నుంచి ఈషా ఫౌండేషన్‌కి డైరెక్ట్‌గా బస్సు ఉండిద్ది. మళ్ళీ ఈషా ఫౌండేషన్ నుంచి చిక్బల్లాపూర్ బస్ స్టాండ్‌కి బస్సు ఉండిద్ది. చిక్బల్లాపూర్ నుంచి మెజెస్టిక్ కూడా మన బస్సెస్ అనేవి అవైలబిలిటీగా ఉండిద్ది. ఒకవేళ మీకు అడ్రస్ తెలియకపోతే ఏ కండక్టర్‌ని అడిగినా, ఏ డ్రైవర్‌ని అడిగినా మీకు అడ్రస్ అయితే పర్ఫెక్ట్‌గా అయితే చెబుతారు. ఇంక నేనైతే ఫైనల్‌గా అయితే ఈషా ఫౌండేషన్ దగ్గరికైతే వచ్చేసాను. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే మనం ఈషా ఫౌండేషన్‌కి వెళ్ళే రూట్ అంతా ఆ మౌంటైన్స్ గానీ, అసలు చూస్తుంటే వ్యూ అనేది సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు దగ్గర నుంచొని అసలకి ఆ శివుడి బొమ్మ చూస్తుంటే అబ్బా! అసలు రియల్‌గా మనం శివుడిని చూస్తున్నట్టు ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే అసలు ఎప్పటిదో డ్రీమ్ ఇది నాది. అసలు వెళ్ళాలి, వెళ్ళాలి అనుకుంటూనే ఉన్నాను. కానీ ఫైనల్‌గా అయితే ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ అయితే నాకైతే ఈ అవకాశం అయితే దొరికింది. ఫైనల్‌గా అయితే చూసేసాను. చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఈషా ఫౌండేషన్ అయితే విజిట్ చేయండి. ఎందుకంటే ఇలాంటివి మనం చూడాలి. చూస్తేనే మనసుకు ఒక ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనం ట్రావెలింగ్ చేస్తూ ఉంటామో మనకు ఒక కొత్త ఆలోచన అనేది వస్తూ ఉంటుంది. అసలు మనం పైనుంచి చూస్తుంటే వ్యూ చూడండి ఎలా ఉండిద్దో. అంటే ఎన్ సర్కిల్ ఆ మౌంటైన్స్ ఉండిద్ది. ఆ క్లౌడ్స్ పైనుంచి వెళ్తూ ఉంటుంటే అసలు ఆ వ్యూ ఉండిద్ది. అసలు సూపర్ ఉండిద్ది వ్యూ అనేది. అసలు చూడాల్సిందే ప్రతి ఒక్కరు కంపల్సరీ విజిట్ చేయండి అని నేనైతే చెబుతాను. ఎదురుగా నంది బొమ్మ ఉండిద్ది. అసలు సూపర్ ఉంది. అంటే ఇది చూస్తుంటే అసలు మనుషులు చేసింది కాదు. అసలు ఇది ఒక ఎగ్జాక్ట్‌గా ఒక రియలిస్టిక్ ఏమో అని మనకైతే అనిపించిద్ది. ఆఫ్టర్ నేను ఈషా ఫౌండేషన్ విజిట్ అయిపోయిన తర్వాత శివుడి బొమ్మ నేను చూసిన తర్వాత పక్కనే మనకు హోటల్ అయితే ఉండిద్ది. ఇక్కడే నేనైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాను. అదేవిధంగా లంచ్ గాని ఇలాంటి అవైలబిలిటీ అయితే మనకు కంప్లీట్‌గా ఉండిద్ది. అదేవిధంగా సద్గురు గారు రాసిన కొన్ని బుక్స్ గానీ, అదేవిధంగా టీ షర్ట్స్ ఇలా డిఫరెంట్ ఐటెమ్స్ అనేవి ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉండిద్ది. నేనైతే నాకు కావాల్సిన కొన్ని ఐటెమ్స్ అయితే నేను షాపింగ్ అయితే చేశాను. ఎందుకనుకుంటున్నారు? అంత దూరం వెళ్లి మనం ఎంప్టీగా వస్తే అది అసలు నాకైతే అనిపియలేదు. సాటిస్ఫాక్షన్ అనిపియలా. కంపల్సరీ కొన్ని బుక్స్, కొన్ని టీ షర్ట్స్ కూడా నేనైతే పర్చేస్ అయితే చేసేసాను. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. మంచి క్వాలిటీ సర్వీస్ కూడా ఈళ్ళైతే ఇస్తున్నారు. బాగుంది ఇక్కడైతే. అట్మాస్ఫియర్ గానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఈషా ఫౌండేషన్‌లో ఉన్నంతసేపు మనసైతే చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. అదేవిధంగా గుర్తుంది గదా! వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. ఒక మంచి కామెంట్ కూడా కింద అయితే మీరైతే టైప్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఎళ్ళొస్తా మరి. బాయ్ బాయ్.